తులారాశి వారికి రాబోయే రోజులలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. గురుగ్రహం వెనక్కి నడవడం వల్ల డిసెంబర్ 5 నుంచి మీ జీవితం పూర్తిగా మారిపోనుంది. 50 ఏళ్ల తర్వాత వస్తున్న ఇటువంటి గొప్ప అవకాశం గురించి, మీకు జరగబోయే మంచి గురించి చాలా వివరంగా సాధారణ మాటల్లో ఇప్పుడు తెలియజేస్తాను. జ్యోతిష్యంలో గ్రహాల కదలికలు మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. చేతికి అందివచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోతాయి. తులారాశివారు గత కొంతకాలంగా ఇటువంటి పరిస్థితులని ఎదుర్కొంటున్నారు. చేసిన పనికి గుర్తింపు లేక, డబ్బులు చేతిలో నిలబడక, కుటుంబంలో చిన్న చిన్న గొడవలతో మనశ్శాంతి లేకుండా గడిపారు. అయితే ఇప్పుడు ఆ కష్టాల చీకట్లు తొలగిపోయి వెలుగులు నింపే సమయం వచ్చింది. డిసెంబర్ 5వ తేదీన ఒక అతిపెద్ద గ్రహమార్పు జరగబోతోంది. దేవతల గురువు, శుభాలను ఇచ్చే గ్రహమైన బృహస్పతి తన నడకను మార్చుకోబోతున్నాడు. దీనినే వక్రగతి అంటారు. గురువు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. డిసెంబర్ 5వ తేదీ నుంచి గురువు మిథున రాశిలో వెనక్కి నడవడం మొదలుపెడతాడు. ఈ ప్రయాణం వచ్చే ఏడాది అంటే 2026 మార్చి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. దాదాపు 90 రోజుల పాటు జరిగే ఈ మార్పు తులారాశివారి తలరాతను మార్చేయబోతోంది. ఎందుకంటే తులారాశివారికి గురువు 9వ ఇంట్లో ఉన్నాడు. జ్యోతిష్యంలో 9వ ఇంటిని అదృష్టస్థానం అంటారు. అంటే మనకు దైవానుగ్రహం, అదృష్టం, తండ్రివైపు ఆస్తిపాస్తులు, దూర ప్రయాణాలు అన్నీ ఈ స్థానం నుండే వస్తాయి. అటువంటి అదృష్ట స్థానంలో ఉన్న గురువు వెనక్కి నడవడం వల్ల తులారాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అసలు గ్రహం వెనక్కి నడవడం అంటే ఏంటి? దానివల్ల మీకు ఎలా లాభం జరుగుతుంది? డబ్బు, ఉద్యోగం, ఆరోగ్యం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చాలా వివరంగా అరటిపండు వలిచి చెప్పినట్లు తెలుసుకుందాం. ముందుగా చాలామందికి గ్రహం వెనక్కి నడవడమంటే ఏదో చెడు జరుగుతుందేమో అన్న భయం ఉంటుంది. కానీ జ్యోతిష్యం ప్రకారం మంచి గ్రహం వెనక్కి నడిస్తే అది ఇంకా ఎక్కువ మంచి ఫలితాలను ఇస్తుంది. దీనిని మనమొక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు దారిలో నడుచుకుంటూ వెళుతున్నారు. మీ జేబులోంచి ఒక వజ్రం కింద పడిపోయింది. మీరది గమనించకుండా ముందుకి వెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళాక మీకు ఆ విషయం తెలిసింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ వెనక్కి వచ్చి ఆ వజ్రాన్ని వెతికి తీసుకుంటారు కదా. సరిగ్గా ఇప్పుడు గురువు చేస్తున్న పని అదే. గతంలో మీకు రావాల్సిన అదృష్టం మీకు అందకుండా మిస్ అయిపోయి ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉంటుంది. లేదా మీకు జరగాల్సిన పెళ్లి వాయిదా పడి ఉంటుంది. ఇప్పుడు గురువు వెనక్కి వచ్చి అలా మిస్ అయిన అదృష్టాన్ని, అవకాశాలను మళ్లీ వెతికి మీ చేతిలో పెడతాడు. అంటే దేవుడు మీకు రెండో అవకాశం ఇస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అందుకే తులారాశివారికి రాబోయే 3 నెలలు చాలా ముఖ్యమైన సమయం. తులారాశివారికి ఈ సమయం ఆర్థికంగా చాలా బాగా కలిసివస్తుంది. డబ్బు విషయంలో మీరు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గురువు 9వ ఇంట్లో ఉండటం వల్ల మీకు అదృష్టం కలిసివస్తుంది. మీరు కష్టపడకుండానే కొన్ని పనులు తేలికగా అయిపోతాయి. చాలా కాలంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చే అవకాశముంది. అలాగే బ్యాంకు రుణాలు లేదా బయట తీసుకున్న అప్పులు తీరిపోతాయి. మీ చేతిలో డబ్బు నిల్వ పెరుగుతుంది. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాల్లో తులారాశివారికి ఇదొక అద్భుతమైన సమయం. మీ తండ్రిగారి వైపు నుండి లేదా మీ తాతల నాటి ఆస్తులో మీకు సంక్రమించే అవకాశముంది. కోర్టులో ఏవైనా ఆస్తి తగాదాలు నడుస్తుంటే తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. భూమి లేదా ఇల్లు కొనాలి అనుకునే వారికి ఇదే సరైన సమయం. గృహ రుణాలు సులభంగా మంజూరువవుతాయి. బంగారం మీద పెట్టుబడి పెట్టటం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసే తులారాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగంలో బదిలీ అంటే ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి శుభవార్త అందుతుంది. మీరు కోరుకున్న ఊరికి లేదా మీకు నచ్చిన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది. ఎందుకంటే 9వ ఇంటు దూర ప్రయాణాలను సూచిస్తుంది. కాబట్టి ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాలు మీకు లాభాన్నిస్తాయి. ఆఫీసులో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీపై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. గతంలో మీ మీద ఎవరైనా లేనిపోని నిందలు వేసి ఉంటే ఇప్పుడు ఆ నిందలు తొలగిపోయి నిజం గెలుస్తుంది. అందరిలోనూ మీకు మంచి గౌరవం దక్కుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఇది ఒక వరం లాంటి సమయం. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు ఇస్తూ ఫలితం రాక నిరాశలో ఉన్నవారికి ఇప్పుడు మంచి ఉద్యోగం వస్తుంది. అది కూడా మీరు ఊహించని విధంగా ఏదో ఒక దూర ప్రాంతంలో లేదా వేరే రాష్ట్రంలో ఉద్యోగం వచ్చే అవకాశముంది.
కాబట్టి దూరమని భయపడకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఆ ఉద్యోగం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఇది మంచి సమయం. మీరు రాసే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తులారాశి విద్యార్థులకు ఈ సమయం ఒక సువర్ణావకాశమని చెప్పాలి. ఎందుకంటే గురువు అదృష్ట స్థానంలో ఉండి విదేశీయానాన్ని సూచిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఉన్నత చదువుల కోసం అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లాలి అని కలలు కంటున్నారో వారి కల ఇప్పుడు నిజమవుతుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరవుతుంది. యూనివర్సిటీలో సీటు దొరుకుతుంది. అలాగే పాస్పోర్ట్ సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. పరిశోధనలు చేసే విద్యార్థులకు గైడ్ల నుండి లేదా ప్రొఫెసర్ల నుండి మంచి సహకారం లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ 90 రోజులు కాసుల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులు అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారికి, ట్రావెల్స్ బిజినెస్ చేసేవారికి, కన్సల్టెన్సీ నడిపేవారికి లాభాలు విపరీతంగా ఉంటాయి. మీ వ్యాపారాన్ని వేరే ఊర్లల్లో లేదా వేరే రాష్ట్రాల్లో విస్తరించాలి అనుకుంటే ఇదే మంచి ముహూర్తం. కొత్త బ్రాంచులు తెరవడానికి ప్లాన్ చేసుకోండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వెలకాడకండి. ఇప్పుడు పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో రెట్టింపు లాభాలను ఇస్తుంది. మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇద్దరు కలిసి కొత్త ప్లాన్స్ వేస్తారు. అవి విజయవంతమవుతాయి. కుటుంబం విషయానికి వస్తే తులారాశి వారికి ఇంట్లో ఛాయా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. గురువు 9వ ఇంట్లో ఉండటం వల్ల మీ తండ్రిగారితో అనుబంధం బలపడుతుంది. ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది. తండ్రిగారి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఆయన ద్వారా మీకు ఆర్థిక సాయం కూడా అందుతుంది. అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా ఇంట్లో పెళ్లిళ్ళు లేదా ఇతర శుభకార్యాలు వాయిదా పడుతూ ఉంటే ఇప్పుడు అవి ఘనంగా జరుగుతాయి. దైవ కార్యాలు, పూజలు, వ్రతాలు చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. తిరుపతి, కాశీ, షిరిడి వంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దీనివల్ల మీకు దైవబలం పెరుగుతుంది. తులారాశి వారికి గురువు తన చూపుతో 3వ ఇంటిని చూస్తున్నాడు. 3వ ఇంటు అంటే తోబుట్టువులు మరియు ధైర్యం. కాబట్టి మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు లేదా అన్నదమ్ములతో మీకు సఖ్యత పెరుగుతుంది. వారికి ఏదైనా సమస్య వస్తే మీరు ముందుండి నడిపిస్తారు. వారి నుండి కూడా మీకు సహాయం అందుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పనైనా చెయ్యగలను అనే ధైర్యం వస్తుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ భవిష్యత్తుకు చాలా బాగా ఉపయోగపడతాయి. పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇది చాలా సంతోషకరమైన వార్త. గురువు తన 5వ చూపుతో మీ రాశిని మరియు 5వ ఇంటిని చూస్తున్నాడు. జ్యోతిష్యంలో 5వ ఇంటు అంటే సంతానం. కాబట్టి పిల్లలు లేని వారికి సంతానయోగం చాలా బలంగా ఉంది. డాక్టర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేనివారికి ఇప్పుడు దేవుడి దయ వల్ల పండంటి బిడ్డ పుట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మీ పిల్లల చదువు మరియు ప్రవర్తన చాలా సంతోషాన్ని ఇస్తుంది. వారు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు. ఆటపాటల్లో బహుమతులు గెలుచుకుంటారు. వారిని చూసి మీరు గర్వపడతారు. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ముఖ్యంగా దూరతు బంధువుల నుండి లేదా వేరే ఊరి నుండి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఆ సంబంధం చాలా బాగుంటుంది. పెళ్లి నిశ్చయమవుతుంది. ప్రేమలో ఉన్నవారికి పెద్దల అంగీకారం లభిస్తుంది. మీరు ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. మీ ప్రేమ గెలుస్తుంది. ఇక ఆరోగ్యం విషయంలో తులారాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. గురువు నేరుగా మీ రాశిని చూడటం వల్ల మీ ముఖంలో కళ పెరుగుతుంది. ఒక రకమైన తేజస్సు కనిపిస్తుంది. పాత అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి మాయమవుతాయి. చాలా కాలంగా మందులు వాడుతున్న వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల కొంచెం అలసట, కాళ్ల నొప్పులు రావచ్చు. కాబట్టి ప్రయాణాల్లో తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయానికి నిద్రపోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. తులారాశివారు ఈ అద్భుతమైన రాజయోగాన్ని పూర్తిగా అనుభవించాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదృష్టం ముందు కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు. మొదటి జాగ్రత్త అహంకారం. గురువు 9వ ఇంట్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో భక్తితో పాటు కొంచెం చాదస్తం లేదా నేను చెప్పిందే రైట్ అనే భావన రావచ్చు.
ఇతరుల అభిప్రాయాలను గౌరవించకపోవటం లేదా వారిని తక్కువ చేసి మాట్లాడటం చెయ్యకూడదు. ముఖ్యంగా మతపరమైన విషయాల్లో లేదా దేవుడి విషయాల్లో ఇతరులతో వాదనలకు దిగకండి. ఎవరి నమ్మకం వారిది అని వదిలేయండి. అందరితోనూ మర్యాదగా ఉండండి. రెండవ జాగ్రత్త సోమరితనం. దేవుడు అదృష్టమిస్తున్నాడు కదా అని ఇంట్లో చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏమీ జరగదు. మీరు ఒక అడుగు ముందుకు వేస్తేనే దేవుడు 10 అడుగులు వేయిస్తాడు. కాబట్టి బద్ధకాన్ని వదిలి ప్రయత్నం చెయ్యండి. మూడవ జాగ్రత్త తండ్రిని గౌరవించడం. ఈ సమయంలో మీ తండ్రి గారితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కాని మీరు తగ్గి ఉండడం మంచిది. ఆయన మాటను ఎదిరించకండి. ఆయనను గౌరవిస్తే గురువు సంతోషిస్తాడు. తండ్రి కోపగలిసుకున్నా మౌనంగా ఉండండి. అదే మీకు రక్ష. నాలుగవ జాగ్రత్త అతి ఖర్చు. చేతికి డబ్బు వస్తుంది కదా అని అవసరం లేని వస్తువులు కొనకండి. ముఖ్యంగా ఆడంబరాల కోసం, గొప్పల కోసం ఖర్చు చెయ్యకండి. దైవ కార్యాలకు లేదా మంచి పనులకు ఖర్చు చెయ్యండి. అది పుణ్యాన్ని ఇస్తుంది. ఈ మంచి సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకోవడానికి, దోషాలు పోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించండి. ఇవి చాలా శక్తివంతమైనవి మరియు సులభమైనవి. మొదటి మరియు ముఖ్యమైన పరిహారం సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి ఆరాధన. గురువు రూపమైన సాయిబాబా గుడికి ప్రతి గురువారం వెళ్ళండి. అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చుని బాబా నామస్మరణ చెయ్యండి. వీలైతే గుడిలో ప్రసాదం పంచిపెట్టండి. సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని చదవడం చాలా మంచిది. దీనివల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. రెండవ పరిహారం విద్యార్థులకు సహాయం. గురువు చదువుల తల్లికి కారకుడు. మీకు ఇప్పుడు అదృష్ట స్థానంలో ఉన్నాడు కాబట్టి పేద విద్యార్థులకు సహాయం చేయడం వల్ల గురువు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఎవరైనా పేద విద్యార్థికి పుస్తకాలు కొనివ్వండి లేదా పెన్నులు దానం చెయ్యండి. వీలైతే స్కూల్ ఫీజు కట్టండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మూడవ పరిహారం ఆవు సేవ. ఆవులో సకల దేవతలు ఉంటారు. ముఖ్యంగా గురుగ్రహం ఆవును ఇష్టపడతాడు. ప్రతి గురువారం నానబెట్టిన శనగలు, కొంచెం బెల్లం, అరటిపండు కలిపి ఆవుకు తినిపించండి. గోశాలకు వెళ్లి ఆవులను తాకి నమస్కారం చేసుకోండి. ఇది మీ కర్మలను పోగొట్టి అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. నాలుగవ పరిహారం పసుపు. గురువుకి ఇష్టమైన రంగు పసుపు. కాబట్టి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చెయ్యండి. దీనివల్ల మీ శరీరం శుద్ధి అవుతుంది, నెగటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నుదుట పసుపు బొట్టు లేదా కుంకుమ పెట్టుకోండి. జేబులో ఒక పసుపు రంగు కర్చీఫ్ ఉంచుకోవడం మంచిది. చివరగా ఒక మాట. తులారాశి వారికి డిసెంబర్ 5 నుంచి వచ్చే 90 రోజులు ఒక వరం లాంటివి. గతంలో మీరు పడిన కష్టాలకు, కన్నీళ్లకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. మీరు కోల్పోయిన డబ్బు, సంతోషం, గౌరవం అన్నీ వడ్డీతో సహా తిరిగి వస్తాయి. కాబట్టి గతాన్ని మర్చిపోండి. ధైర్యంగా ముందడుగు వెయ్యండి. మంచి ఆలోచనలతో, మంచి పనులతో ముందుకు వెడితే విజయం మీ సొంతమవుతుంది. అదృష్ట దేవత మీ తలుపు తడుతోంది. తలుపు తీసి ఆహ్వానించండి. కేవలం గ్రహాలు బాగున్నాయి కదా అని కూర్చోకుండా మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి. దైవబలం మీకు తోడుగా ఉంటుంది. రాబోయే రోజులు మీకు అంతా మంచే జరగాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చెయ్యండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. సర్వే జన సుఖినో భవంతు.